అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం. వాట్ మై యువర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ రైట్ నౌ. యూనివర్స్ ప్లీజ్ గివ్ us accurate reading. సారీ. ఓకే, ఈ పర్సన్ ఏదో రైట్ నౌ తన ఖచ్చితంగా ప్రొఫెషనల్ లేదా జాబ్, తన మెటీరియలిస్టిక్ థింగ్ ఏదైతే ఉందో దాని గురించి ఏదో రిస్క్ ఏదో చేయబోతున్నారు అని చూపిస్తుంది రైట్ నౌ. ఏంటది? బికాజ్ వీళ్ళు కొత్త లైఫ్, కొత్త ప్రారంభాన్ని వీళ్ళ జీవితాల్లో కోరుకుంటున్నారు అని చెప్పాలి. అయితే రైట్ నౌ ఇప్పటి వరకు వీళ్ళ లైఫ్ ఒక విధంగా నడుస్తూ ఉంటే ఇప్పుడు సమ్ ఛాలెంజ్ ఏదో వీళ్ళ లైఫ్లో చూస్తున్నారు అని చెప్పాలి. ఆ ఛాలెంజ్ని వీళ్ళు విన్ అవ్వాలి అంటే కష్టం అనమాట. సో అందుకే ఈ రిస్క్ టేకింగ్ అనేది కూడా ఏదో చేస్తున్నారు కరెంట్లీ అని చెప్పాలి. ఓకే, ఒకటి, మీరు ఈ పర్సన్ లైఫ్లో నుంచి దూరం అయిపోయి మీరు గ్రో అవుతూ ఉంటే కనుక మీరు లేదా మిమ్మల్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు, లేదా ఇంకెవరి గురించో ఈ పర్సన్ లైక్ కాంపిటీషన్ కావచ్చు, ఒక పోటీ తత్వం అనేది ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ రిలేటెడ్ ఏదో ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అందుకే కొద్దిగా కష్టపడుతున్నారు అండ్ అలాగే ప్లానింగ్స్ ఏదో వేస్తున్నారు అని చెప్పాలి రైట్ నౌ. ఏం జరుగుతుంది యూనివర్స్, ఏం జరగబోతా ఉంది? వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, ఇప్పటి వరకు వీళ్ళు ఏమైతే కర్మలు చేస్తున్నారో అది మీ పట్ల కావచ్చు, తన జీవితంలో కావచ్చు, తన మెటీరియలిస్టిక్ థింగ్ వర్క్, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఏవైతే చేసి ఇచ్చి ఉన్నారో ఇప్పుడు రిటర్న్ అనేది రాబోతూ ఉన్నాయి అని చెప్పాలి. కర్మ ఫలితం ఇప్పుడు మీ పర్సన్ అనుభవించబోతూ ఉన్నారు. అది మంచా చెడ? అది మంచా చెడ? ఇప్పుడు రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమైపోతుందని చెప్పాలి. ఫైనల్లీ వీళ్ళు రియలైజేషన్కి అనేది రావాల్సిందే, తప్పదు. ఫైనల్లీ వీళ్ళు తాను చేసిన తప్పులకి ఇలా రెండు చేతులు కలిపి దండం పెట్టబోతున్నారు అని చెప్పాలి. అయితే సీరియస్లీ చెప్పాలంటే వీళ్ళు ఫైనాన్షియల్ లేదా ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ఛాలెంజెస్ అయితే వీళ్ళు చూడబోతూ ఉన్నారు, చూస్తున్నారు ప్రజెంట్. అవి స్టార్ట్ అయింది ఆ ఎనర్జీ అనేది. ఓకే, ఈ పర్సన్ని కొంచెం బీ సేఫ్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేయండి.